ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటో చిరాకనే డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు లేవుందండి. ఒరే 1 లీటర్ బిల్ రే. 2 వేసారా? నేను చూసాను. నీకు కూడా 2 ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సొమ్మేం పోయింది? ఫుల్ ట్యాంక్ కొడితే 6 రోజుల దాకా రాదు. డబ్బులు అయితే రేపు పొద్దుట వచ్చేద్దాయి. ఏంటంటే ఈ మధ్యన రావట్లేదు, నన్ను మర్చిపోయారా? భలే వారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నన్ను గుర్తు రాలదా? నేను జూకి వెళ్ళలేదుగా. పర్సనల్. మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. అంత అందంగా ఉంటుందేంట్రా? మెల్లగంటాడట్రా. ఎవడు కానీ పుణ్యం కట్టుకున్నాడు కానీ బాబోయ్ దేవకన్యరా బాబు. 2 లీటర్లు కొట్టు. 5 నిమిషాలు ఆగబోయా, ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే ఆ అమ్మాయి ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చావంటారా నువ్వు? కుదరలేదురా. అదేనా కుదరలేదా? చెక్క పచ్చిన చేస్తావు కూర్చుని? అదే అర్థం కావట్లేదు. ఇంకేంటి అర్థమైంది? ఓకే మర్చిపో, ఇంక దొరకదు. అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలేం వెంకట్, అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు, ఇలాంటి మాడిపోయిన బల్బు గారి ఫలాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయిందని నీరసపడకూడదు. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారు? కోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారా తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలనే అంటారు. మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు కొడతాంలే. బాబు ఇక్కడ కాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. మీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి, అడ్జస్ట్ అవట్లా. ఎంత అయింది? 68. ఎంత? 68. 60 ఉంది. చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. ఈడేంట్రా 8 రూపాయలు బొక్క చిల్లర ఉంచుకోమంటాడంటే? అమ్మాయి ఎవరు నేను చూసి నవ్వుతుందిరా? రే, నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషిని కూడా ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే. ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునా? నీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు. రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు. రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు. రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమైంది? ఇవన్నీ సర్లే కానీ ముందు రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. వీళ్ళేం మాట్లాడుకోవట్లేదేంటి? ఓయ్ నేను నిద్రపోతున్నాను, మీరు కొంచెం మెల్లిగా మాట్లాడుకోండి, అర్థమైందా? ఆకాశం నీలంగా ఉంది కదా. నా చిన్నప్పటి నుంచి ఆకాశం నీలంగానే ఉంది. తర్వాత బాగా మబ్బులు పట్టాయి, వర్షం వచ్చేలా ఉంది కదూ. మబ్బులా? నువ్వు పాట పాడితే మబ్బులు వర్షం దానంతట అయ్యే వస్తాయి. తర్వాత ఇక్కడి నుంచి చూస్తుంటే అక్కడ భూమి ఆకాశం రెండు కలిసినట్లేవు. ఆ భూమి ఆకాశం కలిసినట్టుంటే కానీ ఎప్పటికీ కలవు. ముందు మీరు ఎలా కలవాలో ఆలోచించండి. ఈ లోపు నేను స్నానం చేసి చేసి 1 రోజులు అయింది. ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఏముంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు ఇలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి.
రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాడు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య, దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇది ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద ఎత్తుకు, నేను పైన ఎత్తుకుతాను. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం. మంచి జంట నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య, రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. ఎరకుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్తారు. బాబుజీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడు ఏదో ముసలు పడ్డాడు. చలో చలో చలో, అపరాధి చలో. అరే చలో బాబుజీ. అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో వేస్తే నక్లెస్ నా జేబులోకి వెళ్ళవచ్చు. చూడు, ద్వారకానగర్లో సైట్ కొన్నాను, సీతమ్మ దారిలో ఫ్లాట్ కొన్నాను. మీ డాడీ చెన్నైని పబ్లిక్ లిమిటెడ్ చేసాడు రా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గానీ మీ మమ్మీ పార్ట్ 2 అదిరిందిరా. అచ్చం ముదిరిపోయిన మమతా కొలకరణలాగా ఉంది. రైట్, పిచ్చివాగుడు వాక్కు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా నీకు? నాకు లిప్ రీడింగ్ తెలుసురా. నీకు బుక్ రీడింగే రాదు, ఇంకా లిప్ రీడింగా? వినవా అంకుల్, ఈ హార్ట్ నీతి, ఈ జేబు నీ కోసం ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆంటీ, డార్లింగ్, మీరు నాకు మనసు ఇచ్చారు, మీ పర్సులో డబ్బులు ఇచ్చారు, మరి మీ ఇంట్లో చోటు ఎప్పుడు ఇస్తారు? అంకుల్, అది మీ సొంతం, నువ్వు ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు. ఆంటీ, మరి ఆల్రెడీ అందులో రెంట్కున్న మీ ఆవిడ సంగతి ఏంటి? అంకుల్, అది జస్ట్ వంటింటికి ఉంటుంది. అంత మాట అన్నాడా? చూస్తోంది చెప్తున్నామండి, ట్రూ ట్రాన్స్లేషన్. ఏంట్రా, టైం ఎంత అయింది? ఇప్పుడే రావటం? సారీ, కాసేపు ఆగొస్తాం, వెనక్కి పిలుచుకోండి. చంపేస్తాను కదా. అది మీ వల్ల కాదు కానీ ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా? ఎల్లుండి ఢిల్లీకి ఖచ్చితంగా చేరుతుంది. కావాలంటే రాజస్థాన్. అస్సలు చేరదు, ఎందుకంటే నేను దీని మీద బొంబాయి కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. ఎవరికి కనపడ. You want to see my full figure? Come on, come on. Run, come on. వాళ్ళందరూ ఫ్లాక్ తినేహారు, నీకేం కాలేదేటి? తిరిగాకనే ఫ్రిడ్జ్. మీరు వీళ్ళు సునీల్,
ఇంట్లో ఇంకేదైనా పాత సామాన్ ఉంటే తీసుకొచ్చి పడేరా. పాత అంటే ముసలి తీసుకొచ్చి పడాలా? అదిగోరా అక్కడ ఏదో పాత కూర్చొని తీసుకురండి. అదేం తీసుకొచ్చి చూసారా మా కాలనీలో భోగి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఎక్కడున్నావురా? నేను ఇక్కడే ఉన్నానండి. మీ అన్నయ్య ఏడి? వాడింత పొద్దున్నే లేవడండి, చాలా బద్దకస్తుడు. పడుకున్నాడని అలాగే వదిలేస్తారా? పండగ అంటే అందరూ కలవడమేగా. పదండి మనం ఇలా వచ్చి లేపుతారని తెలిస్తే మేము కూడా పడుకునే ఉన్నాం కదా, ఎందుకు పొద్దునే ఇక్కడికి వచ్చి కొట్టించుకో. రే అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రే నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను. నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. ఏం చేయమంటావు? రే మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం, అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను నా మీద ఉన్న ప్రేమని. రారా. ఇంకో 4 గార్లు ఎక్కువ సునీల్కి అసలు చిక్కిపోతున్నాడు. నువ్వు అప్పుడప్పుడు భలే నిజాలు మాడతావు అంకుల్, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆయన కూడా నాకేసి వేస్తున్నా కదా. ఏమండి, మీరు ఎవరినో లవ్ చేస్తున్నారు కదా? ఎవరండి అతను? ప్లీజ్ పేరు చెప్పరా? పోనీ అతను మీకు దగ్గరలోనే ఉన్నాడు కదా? అంకుల్. అంకులా? నన్ను అంకులా? ఎలా అనిసిందండి?